హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి హైదరాబాద్కి దగ్గరలో ఉన్న ఒక మంచి లొకేషన్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇది హైదరాబాద్ నుంచి మెదక్ వెళ్ళే రూట్లో నర్సాపూర్ దగ్గరలో ఉంటుంది. ఇక్కడికి సాటర్డే, సండే, వీక్ డేస్లో చాలామంది ఫ్యామిలీస్, ఫ్రెండ్స్తో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఇది నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్ అనమాట. ఇది రోడ్కి పక్కనే ఉంటుంది, మీకు వెళ్ళే దారిలోనే కనిపిస్తుంది. ఇక్కడ మనకు చిన్నగా పార్కింగ్ కూడా ఏర్పాటు చేశారు, అలాగే టికెట్ కూడా ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి మనం సరదాగా టైం స్పెండ్ చేస్తూ ఎలా ఉందో చూద్దాం రండి. తగ్గించుకుంటే మంచిది, వెళ్ళు. ఓకే ఫ్రెండ్స్, మనకు లోపలికి వెళ్ళడానికి ఇదే దారి. ఒక 500 మీటర్స్ ఉంటుందంట ఇది వెళ్ళడానికి. పైకి అక్కడికి వెళ్ళాలి. ఇదే మనం ఇలా వచ్చాము, ఇలా వెళ్తున్నాం ఇప్పుడు. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా వరకు అయితే మనకు చెట్లు అనేది పెట్టిరు. ఏదో ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. ఏదో ఉందనుకొని వచ్చినాం ఫ్రెండ్స్, కానీ ఇక్కడ ఏం లేదు. మొత్తం ఇక మొత్తం ఎండిపోయినాయి, అన్నీ ఎండిపోయినాయి, అంతా అవుతుందే ఉంది. మరి పైనకి వెళ్దాం, పైన ఏమైనా ఉంటుందేమో చూద్దాం. కాకపోతే మంచిగా ఫ్రెండ్స్తో అయితే ఎంజాయ్ చేయొచ్చు, మంచిగా ఫ్యామిలీతో బాగుంటుంది. ఫ్రెండ్స్ అయితే వేరే వేరే లెవెల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చూపి వాచ్ టవర్కి దారి ఇక్కడ ఉంది. మనం కన్ఫ్యూజ్ అవుతాం, ఇక్కడ వెళ్ళిపోతామని ముందే పెట్టిరు, ఇక్కడికి వెళ్ళిపోవాలి. ఓ ఇక్కడ చూడ దున్నపోతు ఉంది. దున్నపోతు మంచిగా, దున్నపోతు మీద ఎక్కి ఫోటోలు దిగొచ్చు. ఇదేంది ఇట్లా మొత్తం సిమెంట్ది, సిమెంట్తో చేసారు, మంచిగా చేసారు, మంచిగా. ఫ్రెండ్స్, మేము వచ్చినప్పుడు చాలా అంటే ఏదో ఉంది లోపల అనుకున్నాం, కానీ అంతకుముందు ఏం లేదనిపించింది. కాకపోతే పోయిన కొద్దీ మంచిగా అనిపిస్తుంది. సరదాగా అయితే టైం స్పెండ్ చేయొచ్చు, బాగుంది లొకేషన్ అయితే. ఇంకా కొద్దిగా పైనకు ఉంది, ఒక 500 మీటర్స్ అంటారు, కానీ కొద్దిగా పెద్దగా ఉన్నట్టుంది దారి కూడా. మధ్యలో ఒక దున్నపోతు కనిపించింది. ఇక్కడ మనకు అక్కడ ఎవరు ఉన్నారు, దున్నపోతు లాగానే డ్రమ్స్ ఉన్నాయన్నమాట. అక్కడ వెళ్ళి చూద్దాం ఒకసారి. వచ్చేసా, మనం పైకి వచ్చేసావు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఇదే వాచ్ టవర్, వాచ్ టవర్ ఇదంతా అయిపోవచ్చు. ఇక ఫ్రెండ్స్, మనము పైకి వెళ్ళే దారి ఇదే అనమాట. ప్రభు బ్యూటిఫుల్ యా. వచ్చి ఫోన్ తీసుకోపోరా. దా ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే పైకి వచ్చేసాం. పైనకి వచ్చిన తర్వాత లొకేషన్ అయితే చాలా బాగుంది. అక్కడ చూడడానికి చెరువు, అడవి, అక్కడ కూడా చాలా బాగుంది. చాలా మంది ఫ్యామిలీస్ వస్తున్నారు. సాటర్డే, సండే చాలా మంది వస్తారు అనుకుంటా. బాగుంది. జస్ట్ ఒక 500 మీటర్సే ఉంది. కాకపోతే మేము ఆడుకుంటూ పాడుకుంటూ టైం పాస్ చేసుకుంటూ వచ్చాం కాబట్టి మాకు కొంచెం లేట్ అయిపోయింది. ఇక్కడ రావాలంటే మనం ఫస్ట్ ఫుడ్ కూడా అరేంజ్ చేసుకోవాలి. ఫుడ్ కానీ వాటర్ బాటిల్స్ కూడా అరేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే లోపల ఏం లేవు కాబట్టి దాహం వేస్తుంది మాకైతే. వాటర్ ఏమైతే లేవు. ఇంకా చాలా అంటే మీకు రెస్టారెంట్లు అవన్నీ, మీకు ఫుడ్ అవన్నీ కావాలనుకుంటే మాత్రం ఇక్కడే 1 కిలోమీటర్ నర్సాపూర్ ఉంటుంది. ఇది జస్ట్ హైదరాబాద్ నుంచి ఒక 45 కిలోమీటర్స్ వస్తుంది అంతే. నర్సాపూర్ విలేజ్ అనమాట, మెదక్ జిల్లా. మీకు గూగుల్ మ్యాప్లో కొట్టినా వచ్చేస్తుంది. పైన చూడడానికి అయితే చాలా బాగుంది, చెట్లు కానీ చెరువు కానీ బాగుంది. ఈరోజు ఈ వీడియో ఇంతే గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే లొకేషన్ తెలిసిన వాళ్ళు కింద కామెంట్ చేయండి. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఎదురు చూస్తుండండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ.